నమస్తే అందరికీ. సో, ఈరోజు నేను నా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రమ్ మై విలేజ్ విచ్ ఇస్ వరంగల్. సో, నేను మా విలేజ్ రాత్రికి చేరుకున్నాను అన్నమాట అట్ 7 అండ్ దిస్ ఇస్ ది వ్యూ అట్ 7. అక్కడ మస్తు శాంతం ఉంటుంది. ఐ డైరెక్ట్లీ జంప్డ్ మై వ్లాగ్ టు ది నెక్స్ట్ డే బికాజ్ ఐ గాట్ టైర్డ్. సో, మేము ఇప్పుడు భద్రకాళి టెంపుల్ వెళ్తున్నాం. సో, వి వెంట్ వయా ఆటో. మేము ఆటో బుక్ చేసాం. వర్ టోటల్ 5 మెంబర్స్. మా పిన్నీస్ డాటర్ and we enjoy thoroughly since they know that I vlog, so they were also encouraging me that go and shoot there and here. And he was my Pinni's son, and these were my Pinnies and they were enjoying their vibes in temple. So we entered the Bhadrakali. మేము భద్రకాళి టెంపుల్ ఎంటర్ అయ్యాం. The entrance card even toys and so many things were getting sold out, and this was the main entrance of Bhadrakali Gudi. మేము టెంపుల్ లోపలికి వచ్చాం అండ్ మా పిన్ చూపిస్తుంది ఏమేమి క్యాప్చర్ చేయాలో. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. సో ఎస్, షీ ఈజ్ మై గీత పిన్ని, షీ ఈజ్ మై రజ్జు పిన్ని అండ్ హిస్ సన్, and she is my very own favorite Sanjana. She is Geeta Pinni's daughter. So మేము ఎంటర్ అయ్యాం లోపలికి అండ్ అంబియన్స్ వాస్ ప్యూర్ బ్లెస్. ఇక్కడ కృష్ణుని మధ్యలో పక్కన ఆవులు ఉన్నాయన్నమాట. అండ్ హ్యాండ్ ఇంకా లెగ్స్ వాష్ చేసుకొని వీ నీడ్ టు టేక్ 1 ప్రదక్షిణ అరౌండ్ కృష్ణుడు. అండ్ లేటర్ మేము ఎంటర్ అయ్యాం మెయిన్ గుడికి. This is captured by Sanju, which is voice Sanjana. ఇక్కడ కొబ్బరికాయలు వాళ్ళు కొట్టి ఇస్తారన్నమాట లోపల పెట్టడానికి. అండ్ we entered the temple and total heritage structure ఉంది. అండ్ ఆబ్వియస్లీ మా భద్రకాళి టెంపుల్ అంటే మాత అమ్మవారి టెంపుల్. చాలా బాగుండే అంబియన్స్. అందరూ పువ్వులు ఇట్లా స్తంభంకి వేస్తున్నారు. ఇక్కడ మా పిన్ని వీళ్ళు మాకన్నా ముందు పోయారు. దట్స్ వై వి వర్ బ్యాక్ ఇన్ లైన్. ఎస్, ఆర్ భద్రకాళి అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారు. అండ్ మా దర్శనం అయిపోయింది, మేము బయటకు వచ్చాం. My pinny bought me పులిహోర and లడ్డు ఆఫ్ భద్రకాళి గుడి. ఇక్కడ మెయిన్ గోపురం ఉండే. సో వి క్యాప్చర్డ్ ఫ్యూ ఆఫ్ షార్ట్స్. ఇలా ట్రీకి దీపం పెడతారన్నమాట. సో సంజన సెడ్ ఐ ఆల్సో వాంటెడ్ టు గో. సో షీ వెంట్ అండ్ షీ లెట్ అప్ 1 diya over there. టెంపుల్ కాంప్లెక్స్లోనే ఈ గుడి ఉండే, అద్దాల గుడి అన్నమాట. అక్కడనే నాగదేవత గుడి కూడా ఉండే. సో సంజు వెంట్ ఓవర్ దేర్. సో ఐ క్యాప్చర్డ్ ఇట్. అండ్ ఇక్కడ మేము పులిహోర ఇంకా లడ్డు ఎంజాయ్ చేస్తున్నాం. సంజు మేడ్ మీ ఈట్ ఇట్. మళ్ళీ నేను పిన్ని దగ్గరికి వెళ్ళా. ఐ వాంటెడ్ అ బైట్. సో షీ ఆల్సో గేవ్ మీ అ బైట్ ఆఫ్ ఇట్. అక్కడనే సాయిబాబా గుడి కూడా ఉండే. సో అక్కడికి వెళ్ళాం. అండ్ అక్కడ what I found this cute baby. and later ఇక్కడ రోజు హోమం అవుతుంది. సో సంజు బాట్ దిస్ యాష్. ఇంకా మాకు బొట్టు పెట్టింది. నెక్స్ట్ టెంపుల్ విజిట్ వాజ్ అన్నపూర్ణాదేవి టెంపుల్. సో ఇది కింద గౌశాల ఉంటుంది, ఇంకా మీద ఎగ్జాక్ట్ టెంపుల్ ఉంటుంది. ఇట్లా అమ్మవారు ఉంటారు. సో ఇక్కడ మేము అర్చన కూడా చేయించాం అండ్ అభిషేకం కూడా చేయించాం. ఇలా మొత్తం అమ్మవారు చుట్టూ అష్టాలక్ష్మి ఉంటారు. ఇలా ఇక్కడ గణపతి బప్ప ఉన్నారు. టోటల్ 9 అమ్మవారు ఉంటారు మొత్తం యాజ్ ఇన్ సర్కిల్. మేము అర్చన చేపిస్తున్నాము. సో ఎంత బాగుందో ఆ అమ్మవారిని చూసి మొత్తం మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతుంది ఆటోమేటిక్లీ. ఇలా ఇక్కడ టెంపుల్ బయట ఒక స్తంభం ఉండే, అక్కడ ఇట్లా చిన్న చిన్న ఐడల్స్ ఉండే. ఇంకా ఇక్కడ శివుని మూర్తి.
అక్కడ ఒక ఫ్యామిలీ కూడా వచ్చింది, వాళ్ళు హోమం చేపించుకున్నారు అండ్ చాలా బాగా అనిపించింది ఓవరాల్. లేటర్ వి వర్ ఆఫ్ టు హోమ్ అండ్ ఐ వాజ్ షోయింగ్ సంజు గౌశాల, గౌమాతలు ఉన్నారు అక్కడ. అండ్ అగైన్ కేమ్ బ్యాక్ టు ఆటో అండ్ రెస్ట్ తీసుకున్నాం కొద్దిసేపు. అండ్ ఈవినింగ్కి మళ్ళీ బయలుదేరాం టు విజిట్ వరంగల్ ఫోర్ట్, విచ్ ఇస్ నథింగ్ బట్ కిలా వరంగల్. సో కిలా వరంగల్ పక్కనే ఇట్లా ఒక పార్క్ ఉంటుంది అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ బోట్ రైడ్స్ అండ్ ఎవ్రీ గేమ్స్. అక్కడ అందరు పిల్లల గురించి మస్తు మంచిగా ఉంటుంది. అండ్ ఐ వాజ్ ఆల్సో ప్రిటీ ఎక్సైటెడ్ టు వాచ్ ఆల్ దీస్ థింగ్స్. ఇలా ఐ వాంటెడ్ టు క్లైమ్ దట్ షిప్ బట్ didn't happen, and I was totally so much happy that everybody is enjoying their own vibe here. Tarvata, I was forcing Sanju that we will go for shipping. I wanted to go for the boat ride. Actually, మాకు kayaking చేసేద్దుండే కానీ it was for 4 but we were only for 3. So I just enjoyed by looking these and I was waiting for the boat so that boat ride చాలు కావాలి. So I just captured few clicks. Sunny and ఉన్నాడు, that is Snehit, and Reshma, which is who is Sanjana. She was in front of us and we were waiting to climb the boat. బోట్లోకి వచ్చాక ఆబ్వియస్లీ ఫొటోస్తో కావాల్సిందే, వీడియోస్ కావాల్సిందే. సో యూఆర్ వెయిటింగ్, సో బోట్ షుడ్ ఫిల్. అండ్ తర్వాత హీ వాజ్ అవర్ బోట్ గైడ్. ఐ ఆల్సో క్యాప్చర్డ్ హిమ్ టిల్ ద బోట్ స్టార్టెడ్. అండ్ అక్కడనే మీద చూడగలరు మౌంటైన్, అదే మెయిన్ వరంగల్ ఫోర్ట్ అన్నమాట. అండ్ ఎవ్రీ కిడ్స్ వర్ ఎంజాయింగ్ అండ్ ఐ వాజ్ ఆల్సో ప్రిటీ ఎంజాయింగ్ ఓవర్ దేర్. Sanju was capturing me and I was capturing her. And also, but obviously I needed one of the video over there. So, yes, thank you Sanjana for this. I love you. ఒక 10 minutes round తర్వాత our boat ride ended and we were so sad for that. And later we came back. I was requesting Sanjana, let's climb ship, but it didn't happen to be. And later I was just capturing whole meals around. Actually, we cracked the joke and we were laughing like hell out. And ikkadane annaga children's ki kosam kuda chaala games unnai. And everything was pretty affordable over there. And kids were enjoying a lot over there. I was capturing my own pictures. So akkada oka school gang vachindi and she was the girl who came to me and she said, "You're looking so beautiful." And that made my day. And since we need to go up, so and we wore good dresses on that day, so it was pretty good over there. And we need to climb all these steps to reach at top and we were so much excited for that. అండ్ మేము మీదకి వచ్చాం. ఇట్లా టెంపుల్ లాగానే ఉంటుంది, మీద ఇట్లా స్తంభాలతోటి ఒక టెంపుల్ లాగానే కట్టారు. బట్ ఇట్ ఈస్ నాట్ అ టెంపుల్, ఇట్స్ జస్ట్ రెస్టింగ్ స్పాట్ ఓవర్ దేర్. అండ్ ఐ టోల్డ్ స్నేక్ జస్ట్ గో అండ్ వాక్, ఐ నీడ్ టు క్యాప్చర్. అండ్ ఇలా ఒక వ్యూ మెయిన్ ఎగ్జాక్ట్లీ వీళ్ళిద్దరు రెస్ట్ తీసుకున్నారు. వి వర్ జస్ట్ సజెస్టింగ్ స్నేహిత్ ద పోజెస్కి ఎలా ఫొటోస్ దిగాలను అంతే. అండ్ ఇక్కడ నుంచి హోల్ వరంగల్ కనిపిస్తుంది. అండ్ దట్స్ మై విలేజ్. మా సంజుగాడు వస్తాడు టు పోజ్. అండ్ మళ్ళీ మీదికి వచ్చాం ఇంకా పైన. అండ్ వి వర్ జస్ట్ షూటింగ్ ourselves. యాక్చువల్లీ నేను ట్రైపాడ్ మీద షూట్ చేస్తున్నా. సో స్నేహిత్ వాజ్ వరీడ్ కి ఫోన్ ఎక్కడికి పోదు కదా అని. సో హీ వాజ్ జస్ట్ థరలీ కెప్ట్ ఆన్ లుకింగ్ బ్యాక్ అండ్ వీ ఎంజాయ్డ్ ఇట్. స్టెప్స్ ఉంటాయి పైకి రావడానికి, సో వీ నీడ్ టు గో బ్యాక్. సో మాకు వీ వర్ వెయిటింగ్. సో దిస్ వాజ్ ద టాప్ వ్యూ అండ్ ఐ వాజ్ క్యాప్చరింగ్ సన్సెట్.
చాలా అంటే చాలా బా వచ్చింది. హ్మ్. ఇట్ వాస్ సో సాటిస్ఫైయింగ్. అండ్ సంజు సెడ్ ఐ ఆల్సో వాంటెడ్ టు క్యాప్చర్ అ వ్యూ విత్ హర్. సో దానిదొకటి వీడియో తీసుకున్నా అండ్ ఐ ఆల్సో పేస్టెడ్ ఓవర్ హియర్. అండ్ మళ్ళీ వి నీడ్ టు గెట్ డౌన్. సో ఇలా స్టెప్స్ ఉంటాయి. Means people were enjoying the vibe. They weren't worried about anything and just peace of mind. చాలా ఎంజాయ్ చేశాం. Kids were coming and we were going. సో ఇట్ వాస్ టైమ్ టు గో హోమ్. ఎందుకంటే అక్కడ జల్దీ చీకటి అవుతుంది. నేను ఇంకా సంజు ముంగడికి నడిచాం అండ్ స్నేహిత్ క్యాప్చర్ దిస్ ఫర్ అస్. సో ఐ వాస్ టెలింగ్ హిమ్ హౌ టు షూట్ అ షాట్. సో హీ వాస్ క్యాప్చరింగ్ ఇట్ దాట్ వే ఓన్లీ. కింద ఇది మెడిగో రౌండ్ ఉండే. నాకు మొత్తం నా చైల్డ్హుడ్ గుర్తుకొచ్చింది. And yes, we were back to home via rickshaw. And I and Sanju were tired and slept early. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇంకా మా పిన్ని బయటికి వచ్చామన్నమాట. సో ఆర్ ప్లాన్ వాస్ టు విజిట్ 1000 పిల్లర్ టెంపుల్స్, ఇంకా సిద్ధేశ్వర్ టెంపుల్ అని ఇక్కడ ఉంటుంది. సో మేము బస్ బట్టి ఆటో బట్టి వి రీచ్డ్ ఆర్ టెంపుల్ కాంప్లెక్స్. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉండే అండ్ వీ వర్ వాకింగ్ అండ్ అక్కడ మొత్తం మౌంటైన్స్ ఉండే అండ్ ఇట్ వాస్ ప్రిటీ ప్లెజెంట్ ఓవర్ దేర్. ఎన్వైరన్మెంట్ చాలా బాగుండే. అదే టెంపుల్ కాంప్లెక్స్ ఐ వాజ్ జూమింగ్ యూ. అండ్ మేము టెంపుల్ లోపలికి వచ్చాం. ఇంకా టెంపుల్లోకి వచ్చాక అక్కడ సిన్స్ ఇట్ వాజ్ మండే అండ్ అక్కడ శివుంది అభిషేకం చేస్తారు. సో వీ వర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇక్కడ బయటనే ఇట్లా మూర్తి ఉండే. అండ్ దిస్ వాజ్ ద ఓవరాల్ టెంపుల్ కాంప్లెక్స్. ముంగట నంది, ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ ఇస్ మెయిన్ శివుంది టెంపుల్. అండ్ ఇలా చాలా మూర్తులు పెట్టారు. ఇవన్నీ పాల్కి తీసుకుపోతారన్నమాట. ఈ సెట్ దాట్ ఓవర్ దేర్. అండ్ ఇక్కడ శివుడు ఇంకా పార్వతీ మూర్తులు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది అక్కడ. ఇక్కడ నాగదేవత గుడి కూడా ఉండే. సో ఐ క్యాప్చర్డ్ ఇట్. లోపట్ల నంది అన్నా కదా, ఇది నంది. అండ్ ఎవ్రీబడి వాజ్ washing it with water. And next spot was 1000 Pillar Temple, which is Vaistambala Gudi. And చాలా బాగా అనిపించింది. అండ్ సిన్స్ ఇట్ వాజ్ మండే నాకు చాలా డివోషనల్ వైబ్స్ వచ్చాయి. బికాజ్ శివుడు ఆన్ మండే ఇస్ అ గుడ్ కాంబినేషన్. అండ్ సిన్స్ దిస్ టెంపుల్ గోట్ రెనోవేటెడ్, సో ఫస్ట్ ఇది రైట్ సైడ్ జో ఉంది అదే టెంపుల్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ రెనోవేషన్ వల్ల లెఫ్ట్ సైడ్ కూడా యాడ్ అయింది. అండ్ ఐ క్యాప్చర్డ్ ఓవరాల్ అంబియన్స్ ఇన్సైడ్ ద టెంపుల్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్ వాజ్ హెరిటేజ్. అండ్ చాలా బాగా అనిపించింది అక్కడ. అండ్ సిన్స్ కెమెరా వాజంట్ అలౌడ్, ఇది బయట ఒక పెద్ద నంది ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు పిల్లర్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ మేడ్ అవుట్ ఆఫ్ స్టోన్స్. అండ్ అక్కడ ఐ వాజ్ ఫోర్సింగ్ మై పిన్ని టు క్యాప్చర్ పిక్చర్స్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఇక్కడ బయట నేను చూసా కి చిల్క జ్యోతిషం చేస్తారు. సో ఐ వాజ్ ప్రిటీ మచ్ ఎక్సైటెడ్. ఐ వాజ్ లైక్, పిన్ని ఇట్ మైట్ బి ఫాల్స్ బట్ ఐ వాంట్ టు ట్రై ఇట్ వన్స్. సో పిన్ని వాజ్ క్యాప్చరింగ్ దిస్ వీడియో ఫర్ మీ అండ్ ఐ వాజ్ రియలీ excited for it. I don't know, it might be positive or negative. I heard from his end, but I enjoyed it thoroughly and I liked it. ఈవినింగ్ అవ్వగానే మేము గోవిందరాజు గుట్ట ఎక్కాం. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. మేము వెళ్ళాం బట్ ఇట్ వాస్ క్లోజ్డ్. సో వీ రిక్వెస్టెడ్. Actually they saw us. I was getting upset. So they said yes you can go up, but it was closed. So బయట నుంచి చూడండి. So we went, we climbed these steps. These were too much, but మేము ప్రార్థన చేసుకుంటా వెళ్ళాం. సో దిస్ వాజ్ ద మెయిన్ బ్యానర్ ఓవర్ దేర్. ఎంత బాగా అనిపించేది అది చూసి. ఎవ్రీ స్టెప్ దట్ ఐ వాజ్ క్లైంబింగ్ వాజ్ గివింగ్ మీ హోప్ దట్ ఐ విల్ రీచ్ ది టెంపుల్ సూన్. ఎవరు లేకుండే, మేమే ఉండే, మా పిన్నులు, హిజ్ సన్ అండ్ సంజన.
అండ్ నేను ఇంకా పిన్ని ఒకసారి నడుస్తున్నాం. అచానక్ సంజు క్యాప్చర్డ్ అండ్ యాక్చువల్లీ ఐ లాస్ట్ మై హోప్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సీ దిస్ టెంపుల్. బట్ ఎస్, ఇట్ వాజ్ రిటర్న్ దట్ ఐ విల్ సీ. సో మళ్ళీ వచ్చాం. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఇలా ఏం లేకుండే ఫస్ట్, కానీ ఇప్పుడు మస్తు డెవలప్ అయింది. అండ్ వీ రెస్టెడ్. పంతులు ఆల్రెడీ సెడ్కి బంద్ ఉంటుంది, మీరు బయట నుంచి చూడొచ్చు. కానీ మాకు పరదా నుంచి కనిపించిండు వెంకటేశ్వర స్వామి. సో చాలా బాగా అనిపించింది. అండ్ దిస్ వాజ్ ద మెయిన్ గోపురం, మంచిగా అనిపించింది. అండ్ దిస్ వాజ్ ద టైమ్ టు కమ్ బ్యాక్ హోమ్. ఇట్ వాస్ ప్లెజెంట్. అండ్ ఇక్కడనే కాలభైరవ మందిర్ ఉంది. సో మేము లోపలికి వెళ్ళాం. ఇలా మాత ఉంది అండ్ పక్కన కాలభైరవుడు ఉన్నాడు. ఈ టెంపుల్ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉండే. సో మేము వచ్చాం. ఇక్కడ హనుమంతుడు ఉండే, ఎగ్జాక్ట్ దాని ముందే వెంకటేశ్వర స్వామి. అండ్ ఐ సా దిస్ క్యూటీస్ వెయిటింగ్ ఫర్ ప్రసాదం అక్కడ. అండ్ అక్కడ ఆరతి జరుగుతుంది. అండ్ ఇక్కడనే దిస్ వాజ్ ద మెయిన్ ఆర్తి. యాక్చువల్లీ ఈ మూర్తి ఈజ్ నాట్ స్వయంభూ, ఇది పాల్కీకి తీసుకుంటారు. అండ్ వీ గాట్ ఆర్ ప్రసాదం అండ్ వీ సెట్ ఇన్ ద టెంపుల్ కాంప్లెక్స్ అండ్ తిన్నాం. చాలా బాగా అనిపించింది. అండ్ ఐ ఆల్సో ఎంజాయ్డ్ విత్ దోస్ క్యూటీస్. ఎగ్జాక్ట్లీ దాని పక్కనే పోషమ్మ తల్లి గుడి ఉండే. అండ్ ఇఫ్ నాకు పోషమ్మ తల్లి కనిపిస్తే వై విల్ ఐ మిస్ ఇట్. సో మేము లోపలికి వెళ్ళాం. చాలా బాగా అనిపించింది. అండ్ మా తల్లి, మా అమ్మవారు అనిపించింది. సో ఇట్ వాస్ టూ గుడ్ టు బి దేర్. అండ్ దట్స్ ఇట్. సంజన ఎట్ గోల్గప్ప, విచ్ ఇస్ నథింగ్ బట్ పానీపూరి. And I didn't eat it because I like only Mumbai's pani puri. So yes. Yes, so this was my mini trip to my village, which is Warangal, and I enjoyed it thoroughly. Soon I'll be up with the Hyderabad vlog. So thank you guys for watching. Love you all.